ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు చూసారా, పక్కన పిల్లల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ అని. ఈ థియరీకి యాక్చువల్లీ పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ వాళ్ళకి సోషలైజింగ్ నేర్పించడం వల్ల కానీ చాలా లోకజ్ఞానం పెరుగుతుంది అన్నది ఒకప్పుడు నానుడి ఎలా అయితే ఉందో ఇప్పటికీ కొంతమంది నమ్ముతారనుకోండి. ఇప్పుడిప్పుడు ట్రెండ్స్లో హోమ్ స్కూలింగ్ అనే ఒక థియరీ చాలా అడ్వాన్స్ అవుతుంది. యూ బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ ఫ్యూచరిస్ట్ అండ్ యూ బీయింగ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఎస్పెషల్లీ, హోమ్ స్కూలింగ్ చేయడం కరెక్టా? ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మంచి ఎలా నేర్చుకుంటారో చెడు కూడా నేర్చుకుంటారుగా. సో పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే ఈజీగా అవి కూడా కంటాజియస్ గా స్ప్రెడ్ అయిపోతాయి. పక్కనోడు ఆ ఏజ్ లో సిగరెట్ తాగితే నేనెందుకు తాగకూడదు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఈ నేపథ్యంలో వాట్ వుడ్ యూ ఓట్ ఫార్ అండి? వెదర్ ఇట్ ఇస్ స్కూల్కి పంపించి పిల్లలకి చదువు నేర్పించాలా ఆర్ హోమ్ స్కూలింగ్ బెటర్ అంటారా? ఓకే, రెండిట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్తాను, కానీ ఎవరు తీసుకోవాలనేది ఇట్స్ అ చాయిస్. యూజువల్గా హోమ్ స్కూలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఫిజికలీ డిసేబుల్డ్ చిల్డ్రన్, అంటే రోజు వాళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్ళటం కుదరని పేరెంట్స్ ఇంతకు ముందు హోమ్ స్కూలింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే అది ఒక టాస్క్ అనమాట. ఎందుకంటే పిల్లల్ని రోజు ఆ స్కూల్కి తీసుకొని వెళ్ళాలి అని అంటే వాళ్ళు నడవలేకపోవచ్చు, వాళ్ళు కూర్చోలేకపోవచ్చు, కుడ్ బి లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. అయితే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఏమైంది అని అంటే పిల్లలు ఇంట్లో స్క్రీన్ల నుంచి నేర్చేసుకుంటున్నారు కదా, ఇంకా స్కూల్ పంపించడం ఎందుకు అని అనుకుంటారు. కానీ హోమ్ స్కూలింగ్లో అండి హౌ టు సోషలైజ్ అనేది కూడా ఒక టాపిక్ ఉంటుంది. సో ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేసే పేరెంట్స్ అందరూ కూడా వేరే కంట్రీస్లో చూస్తే ఈ పిల్లల్ని ఎవ్రీ వీక్ మండే రోజు ఈ ఏరియాస్లో తీసుకెళ్ళాలి బయటికి. సో అందరు హోమ్ స్కూలింగ్ చేసే పిల్లలందరూ ఒక చోటకు వచ్చి ఆ పేరెంట్స్ అందరూ పిల్లల్ని ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ ఎడ్యుకేట్ చేస్తారనమాట. సో హోమ్ స్కూలింగ్ అని అంటే కంప్లీట్గా పిల్లల్ని ఇంట్లో టీచర్లు అందరూ ఇంటికి వచ్చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ లాగా ట్యూషన్ టీచర్లు ఇంటికి వచ్చేసి పిల్లలకి అన్ని ఇంట్లోనే నేర్పిస్తున్నారు. పక్కన పిల్లలతో ఎలా కలవాలో తెలియదు. అలా అది హోమ్ స్కూలింగ్ అనరండి దాన్ని. హోమ్ స్కూలింగ్ లో సోషలైజింగ్ ఎలా చేయాలో కూడా ఒక టాపిక్ యాక్చువల్. కరెక్ట్ హోమ్ స్కూలింగ్ అంటే అది కరెక్ట్ హోమ్ స్కూలింగ్. సో అలా పక్కన పిల్లలతోటి కలవనివ్వకుండా అని అంటే మనం యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ నేర్చుకోగలిగితే, ఎందుకంటే వీఆర్ సోషల్ బీయింగ్స్, మనకి ఆ వార్మ్త్, ఇంకొకళ్ళతోటి ఇంటరాక్షన్ ఇవన్నీ ఉన్నప్పుడే అన్ని అంటే ఇట్స్ కెమికల్ ఫ్యాక్టరీ ద బాడీ, అన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి. లేదు అని అంటే ఆ డిప్రెషన్స్ అవన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, ఇంకొకళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా దే షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్. అది ఎప్పుడైతే పేరెంట్ నో నాకు ఒక్కళ్ళే పిల్లలు, నేను వీళ్ళని చాలా ప్రెషియస్గా పెంచాలి అని అనుకున్నప్పుడు అది ఆ హెలికాప్టర్ పేరెంటింగ్లో ఏంటి అని అంటే యు ఆర్ స్టీలింగ్ దేర్ చైల్డ్హుడ్ ఆర్ యు ఆర్ స్టీలింగ్ దేర్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ బికమ్ బెటర్. ఇప్పుడు ఎండకి ఎండి వానకి తడిసిన చెట్టే కదండి గట్టిగా స్ట్రాంగ్గా నుంచుంటుంది. వర్షం వస్తే ఎవరైనా కూడా పెద్ద చెట్టు ఎక్కడుందో, లేకపోతే ఎండ కాస్తుంటే పెద్ద చెట్టు ఎక్కడుందో దాని కింద వెళ్ళి నుంచుంటారా? వీక్గా ఇప్పుడు పడిపోతుంది అనుకున్న కొమ్మ కింద వెళ్ళి నుంచుంటారా ఎండ కాసినప్పుడు? లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలో తెలియకుండా ఉన్నప్పుడు పిల్లల్ని స్ట్రాంగ్గా తయారు చేయడం ఇంపార్టెంట్. పేరెంటింగ్లో ఫస్ట్ థింగ్ అదే, ఒక స్ట్రాంగ్ చైల్డ్ని ఎలా అప్బ్రింగ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. పిల్లలకి ఈ మధ్య కాలంలో కూడా సైకలాజికల్ ఇష్యూస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. ఒకప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి పదాలు అంటే పాపం చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక సెకండ్ క్లాస్ వాడు కూడా నాకు మైండ్ బాగాలేదు, డిప్రెషన్లో ఉన్నాను అని అంటున్నాడు. అవును, సాడ్ స్టేట్ ఆఫ్ అవేర్స్. అంటే అప్పట్లో కూడా ఏంటి అని అంటే పేరెంట్స్ని బట్టి పిల్లలు ఉండేవాళ్ళండి. ఇప్పుడు కూడా పేరెంట్స్ని పట్టే పిల్లలు, అది మారదు, అదంతే ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పిన దాన్ని బట్టి కంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి చూసి నేర్చుకునేది ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు చూసినా ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా మీరు చూడండి, చిన్నపిల్లలు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా దగ్గుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, పక్కకు వచ్చి వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. రైట్, అప్పుడు అటెన్షన్ వస్తుంది, ఇంకొకసారి చేసి చూపించు అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు ఇంట్లో ఒక ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, నాకు తలనొప్పిగా ఉందోనో, లేకపోతే నేను డిప్రెషన్లో ఉన్నానని కానివ్వండి, అలా పదే చెప్పడం వల్ల చెప్తా ఉంటే ఓకే వాళ్ళకుంటే నాకు కూడా ఉండొచ్చు, అది ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అని పిల్లలు అనుకొని కూడా దే థింక్ సో మనం ఎలా అయితే లైఫ్ని హ్యాండిల్ చేస్తామో పిల్లలు అది అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని అలా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిగరెట్ తాగి పిల్లల్ని, ఫాదర్ సిగరెట్ తాగి మదర్ కూడా సిగరెట్ తాగి కరెక్ట్ పిల్లల్ని తాగొద్దు
అని అనడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, రిడిక్యులస్ అంతే. ఇప్పుడు పెరిగేటప్పుడు చిన్నప్పుడు అంటే ఏదైతే చెయ్యొద్దో మనం సెట్ చేయాలి ఎగ్జాంపుల్. ఇలా ఉండకూడదు అనేది మనం సెట్ చేస్తే ఎగ్జాంపుల్ పిల్లలు కూడా ఓకే ఇది మా ఫ్యామిలీ వాల్యూ సిస్టంలో ఇది కాదు, మా ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ అనేది ఎప్పుడైతే పిల్లలకి మనం నేర్పించుకుంటామో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ హౌస్ నాన్న, ఇది మన వాల్యూ సిస్టమ్ కాదు, మన ఫ్యామిలీలో ఈ వాల్యూస్ ఉన్నాయి, మన ఇంట్లో మనం అబద్ధాలు చెప్పము, మన ఇంట్లో మనం పక్కన వాళ్ళకి వీలైతే హెల్ప్ చేస్తాం అంతేకాని ఎవరిని మనం బుల్లీ చేయము, ఇలాంటి కొన్ని వాల్యూ సిస్టమ్స్ అనేది ఫస్ట్ నుంచి పిల్లలకి అవగాహన నేర్పించుకుని వస్తే ఏమవుతుంది అని అంటే యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అండ్ వీళ్ళకి కూడా మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్. సో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న పిల్లలు ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళరండి, అది మెయిన్గా తెలుసుకోవాల్సింది. అండ్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు తొందరగా నేర్చుకుంటారు. కరెక్ట్. సో వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ హ్యాపీ యు ఆర్ రెడీ టు లెర్న్ మోర్. సో ఎప్పుడైనా కూడా పిల్లల్ని అలా హడావిడి పెట్టి స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చినా వాళ్ళ స్కూల్లో నేర్చుకునేది ఏమీ ఉండదు.